హరీష్ రావు వ్యాఖ్యలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. సాగునీటి అంశంపై హరీష్ రావు అబద్దాలు చెబుతున్నారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. పోలవరం బనకచర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం పోరాడుతోందన్నారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసిందని చెప్పారు. జనవరి 5న పిటిషన్ విచారణకు వస్తుందన్నారు మంత్రి ఉత్తమ్. ఇక హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు. చారి, తెలంగాణలో ఒకవైపు ఇటు నిధులు నీళ్లు నియామకాలకు సంబంధించిన విషయంలో మంటలు చెలరేగుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఇటు కాంగ్రెస్ అదే విధంగా బీఆర్ఎస్ మధ్యలో మాటలు చెలరేగుతున్నాయి. ఇటు మంత్రులు కూడా దీనికి సంబంధించిన అంశాలపై స్పందిస్తూ వస్తున్నారు. తాజాగా హరీష్ రావు చేసిన కామెంట్స్ పై ఇటు సాగునీటికి సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. సాగునీటిపై హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ VP 1258 అనే నంబర్ తో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. జనవరి 5వ తేదీన ఇది విచారణకు రాబోతుంది అని చెప్పేసి కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది ప్రజలకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని వెల్లడించాలంటూ కూడా ఆయన మంత్రి పేర్కొన్నారు. పోలవరం బంకచర్లకు సంబంధించి ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా పోరాడుతుందని, ఆ ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హరీష్ రావు మాట్లాడిన మాటలన్నీ పూర్తిగా అబద్ధం అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రకటనలో స్పష్టం చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.